వీడియోలో ఒక 3-4 క్వశ్చన్స్ చెప్పి 2 క్వశ్చన్స్కి చెప్పాను కదా సెకండ్ దాంట్లో ఫిగర్ ఇట్ అవుట్లో. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో రెండు వాల్యూస్ చూడండి, -5AC -5AD BC BD ఇది వస్తుంది. 5Y 45 ZY 9Z ఈ వాల్యూస్ మీకు ఇవి కరెక్ట్గా వచ్చి ఉంటే ఓకే ఒకసారి వాల్యూస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఎక్స్పాండ్ ఫామ్కి. ఫోర్త్ క్వశ్చన్లో ఏంటి ఆన్సర్ చూద్దాము. A + AB -3B² × 4 + B. దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. 4 × A + AB - 3B² + B × A + AB - 3B². 4A + 4AB - 12B² + AB + AB² - 3B³. 4A ఇది ఈక్వల్ + 5AB - 12B² + AB² - 3B³. సో ఇది వచ్చేసి ఆన్సర్. ఇంక ఇక్కడ లైక్ టర్మ్స్ ఏమీ లేవు కనుక ఇదే ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 4Y + 7 × Y + 11Z - 3. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 4Y × Y + 11Z - 3 + 7 × Y + 11Z - 3. 4Y² + 44YZ - 12Y + 7Y² + 77Z - 73 21. సో ఇక్కడ లైక్ టర్మ్స్ ఏమన్నా ఉన్నాయా, ఒక్కసారి లైక్ టర్మ్స్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేయండి. ఓకే, ఇది 7Y². లైక్ టర్మ్స్ వచ్చేసి 12Y 7Y ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమీ లేవు. 4Y² + 44YZ మైనస్ వస్తుంది కదా, 12లోంచి 7 తీస్తే 5Y + 77Z - 21. ఇంక ఇక్కడ లైక్ టర్మ్స్ ఏం లేవు, ఇదే ఫైనల్ ఆన్సర్. ఇంకా లాస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఈ ఫిగర్ ఇట్ అవుట్లో లాస్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ కొన్ని ఇచ్చారు, కొన్ని ఇచ్చి నెక్స్ట్ ఐడెంటిటీ ప్యాటర్న్ ఏంటి అన్నది కనుక్కోమన్నారు. ఏంటది? ఎక్స్పాండ్ A + A - B A + B A - B × A² + AB + B² A - B × A³ + A² B + AB² + B³. ఇవన్నీ డూ యూ సీ ఎ ప్యాటర్న్? వాట్ వుడ్ బి ద నెక్స్ట్ ఐడెంటిటీ ప్యాటర్న్ దట్ యూ సీ? కెన్ యూ చెక్ ఇట్ బై ఎక్స్పాండింగ్? అంటే మనం ఎక్స్పాండ్ చేసి చెక్ చేయొచ్చా అని. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి A - B × A + B. దీనికి ఏంటి? A × A + B - B × A + B A² + AB - AB + B². సారీ, -B². రెండు క్యాన్సిల్ అయిపోయి A² - B². దీని ఐడెంటిటీ ఏంటి? A - B × A + B. సెకండ్ వన్ వచ్చేసి A - B × A² + AB + B². దీన్ని కూడా A × A² + AB + B² - B × A² + AB + B². సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే A³ + A²B + AB² - A²B - AB² - B³.
ఏ స్క్వేర్ బి ఏబీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. అలాగే థర్డ్ది వచ్చేసి ఏ మైనస్ బి ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్, ఏ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ మైనస్ బి ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కంప్లీట్గా ఏ పవర్ 4 ప్లస్ ఏ క్యూబ్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బి మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఏబీ క్యూబ్ మైనస్ బి పవర్ 4 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఏ పవర్ 4 మైనస్ బి పవర్ 4. సో మనం ప్యాటర్న్ అన్నది తెలిసింది కాబట్టి నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే ఇది దీని ఆన్సర్, ఇది దీని ఆన్సర్, ఇది ఫామ్, ఇవి ఐడెంటిటీస్ అనమాట. ఏ క్యూబ్ బి క్యూబ్ ఐడెంటిటీ అది. అలాగే నెక్స్ట్ ఇది ఏంటి అనేసి అడిగారు. నెక్స్ట్ ఇది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ద ప్యాటర్న్ ఈస్ ఏంటి? ఆ ప్యాటర్న్ మనము ఒకటి ప్రూవ్ చేయాలి. ఏంటంటే ఏ పవర్ 4 కదా, ఏ పవర్ 4 మైనస్ బి పవర్ 4 కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏ పవర్ 5 బై మైనస్ బి పవర్ 5, ఏ పవర్ 5 మైనస్ బి పవర్ 5. ఏ మైనస్ బి అన్నది కామన్. ఎప్పుడు ఏ మైనస్ బి అన్నది కామన్. ముందర దాంట్లో ఏది వచ్చింది? ఏ పవర్ 3 వచ్చింది. సో ఏ పవర్ 4 ప్లస్ ఏ క్యూబ్ వచ్చింది. ఏంటి? ఏ స్క్వేర్ వచ్చింది, ఏ స్క్వేర్ బి, ఇక్కడ ఏ క్యూబ్ బి ప్లస్ ఏబీ స్క్వేర్ వచ్చింది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ క్యూబ్ ప్లస్ బి పవర్ 4. సో దీన్ని మనం అసలు ఐడెంటిటీ ఇది నెక్స్ట్ది, కానీ దాన్ని మనం చెక్ చేసి చూద్దాం ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసి చూద్దాం. ఎలాగా? ఫస్ట్ ఏంటంటే ఏ ఇంటూ ఏ పవర్ 4 ప్లస్ ఏ క్యూబ్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ క్యూబ్ ప్లస్ బి పవర్ 4 మైనస్ బి ఇంటూ ఏ పవర్ 4 ప్లస్ ఏ క్యూబ్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ క్యూబ్ ప్లస్ బి పవర్ 4. ఓకే, చెక్ చేద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఏ పవర్ 5, ఏ పవర్ 4 బి, ఏ క్యూబ్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బి క్యూబ్ ప్లస్ ఏబీ పవర్ 4 మైనస్ ఏ పవర్ 4 బి మైనస్ ఏ క్యూబ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి క్యూబ్ మైనస్ ఏబీ పవర్ 4 మైనస్ బి పవర్ 5. సో ఇక్కడ ఏ పవర్ 4 ఏ పవర్ 4 రెండు క్యాన్సిల్, ఏ క్యూబ్ బి స్క్వేర్ ఏ క్యూబ్ బి స్క్వేర్ రెండు క్యాన్సిల్, ఏ స్క్వేర్ బి క్యూబ్ ఏ స్క్వేర్ బి క్యూబ్ రెండు క్యాన్సిల్, ఏబీ పవర్ 4 ఏబీ పవర్ 4. ఫైనల్గా మిగిలింది ఏ పవర్ 5 మైనస్ బి పవర్ 5. సో ద ఐడెంటిటీ ఏంటి? ఏ పవర్ 4y మైనస్ బి పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ పవర్ 4 ఏ క్యూబ్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ క్యూబ్ ప్లస్ బి పవర్ 4. ఇది నెక్స్ట్ ఐడెంటిటీ. సో ఇక్కడితో ఫిగర్ ఇట్ అవుట్ కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.